గత కథలో మనం బ్రహ్మచారిణి దేవి ఘోర తపస్సు గురించి, బ్రహ్మదేవుని వరం గురించి తెలుసుకున్నాం. కానీ ఆ తపస్సు ఫలించిన తరువాత ఏం జరిగిందో మీకు తెలుసా? సృష్టిలోనే అత్యంత అద్భుతమైన మరియు అత్యంత భయంకరమైన వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? శివయ్య యొక్క ఆ వింత పెళ్ళి ఊరేగింపు గురించి మీకు తెలుసా? దానిని చూసి పార్వతీదేవి కన్నతల్లి కూడా భయంతో మూర్ఛపోయిందని, మరియు పార్వతీదేవి స్వయంగా యుద్ధవధువు యొక్క ఉగ్ర రూపాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది? ఈరోజు మనం నవరాత్రులలో 3వ రోజు అధిదేవత గురించి తెలుసుకుందాం. ఆ పరమ శక్తివంతమైన తల్లి చంద్రఘంటాదేవి. కథను ప్రారంభించే ముందు కామెంట్స్లో జై మాత చంద్రఘంట అని వ్రాయండి. లైక్. ఈ కథ సరిగ్గా 2వ రోజు కథ ఎక్కడ ఆగిందో అక్కడే మొదలవుతుంది. బ్రహ్మదేవుని వరంతో పార్వతీదేవి తన తపస్సును ముగించి తన తండ్రి అయిన హిమవంతుని రాజ్యానికి తిరిగి వచ్చింది. హిమవంతుడు సప్తవోషులను పెళ్లి ప్రస్తావనతో కైలాసానికి పంపారు. పార్వతి తపస్సుకు అప్పటికే ప్రసన్నుడైన భోళాశంకరుడు ఈ పెళ్లి ప్రస్తావనకు సంతోషంగా అంగీకరించారు. విశ్వంలోనే అత్యంత అద్భుతమైన వివాహానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు హిమవంతుని రాజభవనం వధువు కోసం బంగారం నగల అలంకరణలతో సిద్ధమైంది. పార్వతీదేవిని దివ్య వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు. నగరం వేడుకలతో, శుభగీతాలతో మారుమోగింది. మరోవైపు కైలాసంలో వరుడైన మహాదేవుడు తన సన్నాహాలను ప్రారంభించాడు. ఆయన తన శరీరానికి తాజా చితిబూడిదను పూసుకున్నాడు. వస్త్రాలకు బదులుగా గజచర్మాన్ని ధరించాడు. ఆభరణాలుగా మెడలో సర్పాల హారం, చెవులకు తేళ్లను కుండలాలుగా ధరించాడు. తన వాహనమైన నందిపై ఆసీనుడై ఆయన బయలుదేరాడు. అలా ఆయన పెళ్లి ఊరేగింపు ప్రారంభమైంది. విశ్వచరిత్రలోనే అత్యంత వింతైన, అత్యంత భయంకరమైన పెళ్లి ఊరేగింపు అది. ఆ ఊరేగింపులో భూత, ప్రేత, పిశాచాలు, రాక్షసులు మరియు శివగణాలు భయంకర రూపాలలో శ్మశాన బూడిదను చల్లుకుంటూ, పాడుతూ, నాట్యం చేస్తూ, ఊగుతూ హిమవంతుని రాజ్యం వైపు సాగారు. ఈ భయంకరమైన ఊరేగింపు హిమవంతుని నగరంలోకి ప్రవేశించగానే నగరవాసులు అంత భయంకరమైన అతిథులను చూసి భయంతో వణికిపోయారు. పిల్లలు ఏడవడం ప్రారంభించారు. చాలామంది తీవ్ర భయంతో మూర్ఛపోయారు. అంతటా గందరగోళం వ్యాపించింది. రాణి మైనాదేవి తన చెలికత్తెలతో కలిసి అలంకరించిన హారతి పళ్ళెముతో లోకారాధ్యుడైన తన అల్లుడికి స్వాగతం పలకడానికి సిద్ధంగా నిలబడి ఉంది. అయితే బూడిద పూసుకున్న, సర్పాలు ధరించిన వరుడిని, అతని భయంకరమైన ఊరేగింపును చూసినప్పుడు స్పృహ వచ్చిన తర్వాత ఆమె విలపించసాగింది. అయ్యో, నా సుకుమారమైన కూతురిని ఈ శ్మశానవాసికి ఇచ్చి వివాహం జరిపించటానికి నేను ఎప్పటికీ అంగీకరించను. వివాహం ఇప్పుడు ఆగిపోయే అంచుకు చేరుకుంది. తన గదిలో అలంకరించుకుని కూర్చున్న పార్వతీదేవికి బయటి గందరగోళం అర్థమైంది. ఆమె తన కుటుంబం, తన భర్త యొక్క వైరాగ్య స్వరూపాన్ని, అసలు నిజాన్ని అంగీకరించలేకపోతున్నారని గ్రహించింది. అప్పుడు అప్పటి వరకు సుకుమారమైన రాజకుమారిగా ఉన్న పార్వతీదేవి తన పరమశక్తివంతమైన రూపాన్ని ఆవిష్కరించింది.
ఆమె శరీరం బంగారంలా ప్రకాశించడం ప్రారంభించింది. ఆమె 10 చేతులను ఆవిష్కరించింది. వాటిలో త్రిశూలం, గద, ఖడ్గం మరియు ధనుర్బాణాలు వంటి ఆయుధాలు ప్రకాశవంతంగా కనిపించాయి. ఆమె నుదుటిపై గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుడు ప్రకాశించసాగాడు. ఈ చంద్ర మరియు గంట కారణంగానే దేవి యొక్క ఈ రూపానికి చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ యుద్ధవధువు రూపంలో మాత చంద్రఘంటాదేవి భయంతో ఉన్న తన కుటుంబం ఎదుట ప్రత్యక్షమైంది. ఆమె తన నుదుటిపై ఉన్న ఆ దివ్యమైన గంటను మ్రోగించగానే దాని శబ్దం ఒక అభయతరంగాన్ని విడుదల చేసింది. అది ఒక్క క్షణంలోనే భూత, ప్రేత, పిశాచాలను, గణాలన్నింటినీ శాంతపరిచింది. రాణి మైనాదేవి, హిమవంతుడు తమ కుమార్తె యొక్క ఈ అలౌకిక శక్తివంతమైన రూపాన్ని చూసినప్పుడు వారి భయం, సంకోచం అన్నీ మాయమయ్యాయి. వారు తమ కుమార్తె సాక్షాత్తు ఆదిశక్తి అని గ్రహించారు. అప్పుడు చంద్రఘంటాదేవి శివుడిని మనోహరమైన రాజసం ఉట్టిపడే రూపాన్ని ధరించమని ప్రార్థించింది. తన ప్రియసఖి పార్వతీ కోరికను మన్నించి శివుడు అత్యంత సుందరమైన గంభీరమైన రూపంలో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత పార్వతీదేవి తిరిగి తన సౌమ్య రూపంలోకి వచ్చింది మరియు శివునితో కలిసి వారి దివ్య వివాహం అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకున్నారు. సమతుల్యత మరియు ధైర్యానికి అధిదేవత అయిన చంద్రఘంటాదేవి యొక్క ఈ అలౌకిక గాథ ఇక్కడితో సమాప్తం. ఇది 9 దివ్య రాత్రులలో నవరాత్రుల 3వ రోజు యొక్క పవిత్ర కథ. కానీ ఈ దివ్య వివాహం తర్వాత విశ్వం చీకటి మరియు శూన్యంలో మునిగిపోయినప్పుడు అప్పుడు ఏమీ జరిగింది? ఆ దేవి కేవలం ఒక చిరునవ్వుతో ఈ విశ్వాన్నే ఎలా సృష్టించింది? మరియు ఆమెకు అప్పుడు కూష్మాండ అని పేరెందుకు వచ్చింది? ఇది మనం నవరాత్రుల 4వ రోజు కథలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. మరియు కామెంట్స్లో జై మాతా దీ అని వ్రాయండి. మరియు రేపటి కథను అందరికంటే ముందు చూడటానికి తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి